తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు తమ మాటలతో దండయాత్ర చేశారు. మా బాస్ జగన్ పై రాజకీయ విమర్శలు చేయటం కాదు, పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకే పనికిరారంటూ అంబటి ఫైర్ అయ్యారు. పొత్తులో భాగంగా వచ్చిన 24 సీట్లు కూడా పవన్ దేహి అని చంద్రబాబును అడుక్కున్నారంటూ అంబటి ఎద్దేవా చేశారు. పవర్ ఇస్తారేమోనని పవర్ గురించి ఏమన్నా మాట్లాడతారనుకుంటే పవర్ గురించి ఏం మాట్లాడలా, పవర్ షేరింగ్ గురించి ఏం మాట్లాడలా. పవన్ కళ్యాణ్ మాత్రం పవర్ స్టార్ అని గ్యాస్ కొట్టే కార్యక్రమాలు మాత్రం చాలా పుష్కలంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా. ఏం దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. నాకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు. చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? 2 పెళ్లి కాలేదా? 3 పెళ్లి కాలేదా? 4వ పెళ్లి కాలేదు. 4వ పెళ్ళని నువ్వా అంటున్నావు. 4వ పెళ్ళం ఎవరో కాదు నాయన, నాదెళ్ళ మనోహరు. మన దగ్గర బేరాలు లేవమ్మా అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటున్న పవన్ ఎందుకు చూపించట్లేదంటూ క్వశ్చన్ చేశారు. ఉంటే దాచుకోవడం ఎందుకు, తీసి చూపించు అంటూ సీరియస్ అయ్యారు. టన్నుల కొద్దీ సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర. ఈ టన్నుల కొద్ది కాదు, 1 కేజీ సమాచారం ఉన్న వద్దని ఎవడు నేడిచాడా? జగన్ బతిమాలుకున్నాడా? పోనీ మేము అడిగామా? అమ్మమ్మ పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి ఇప్పబాకు, నీ టన్నుల సమాచారాన్ని దాచుకోమని చెప్పాను. నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు. నువ్వు నిజంగా నికార్సైనడివి అయితే బయటెట్టు. ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం నువ్వు ఉంటే దాచుకుని మురగబెట్టుకోవటం ఎందుకు? పెట్టవా బయటికి. ఈ టన్నుల సమాచారాన్ని బయటెట్టు. బ్లాక్మెయిలింగా? జగన్ దగ్గర బ్లాక్మెయిలింగ్లు కుదరవు, బేరాలు ఉండవమ్మా. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా, ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా, గుళ్ళు లేవా, మందుగుండు సామాగ్రి. యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడి చేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 19లో ఏం చూపించాడు జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు. మడిసితో పవన్ కళ్యాణ్ ను ఆవేశం స్టార్ అంటున్నారు మంత్రి రోజా. పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందన్న రోజా ఆవేశంతో ఊగుతూ మాట్లాడినంత మాత్రాన అధికారం రాదంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారంటూ చురకలంటించారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా, అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామో అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేశావా? నీ తప్పుని ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నని అతక్ పాతాళానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధః పాతాళానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. జగన్ ను ఢీ కొట్టడం అంటే సినిమా డైలాగ్ చెప్పినంత ఈజీ కాదంటున్నారు రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పవన్ చంద్రబాబు లూటీ టీం అంటూ కామెంట్ చేశారు. ఏపీని లూటీ చేశారని చెప్పేందుకు స్కిల్ డెవలప్మెంట్ స్కామే ఎగ్జాంపుల్ అంటున్నారు వైవి సుబ్బారెడ్డి. ఇది కాదు, ఆయన మాటలు చెప్పడం వరకే. మీటింగుల్లో డైలాగులు, సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్పడం ప్రాక్టికల్గా కాదు. రేపు జరగబోయేది మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, క్లాస్ వార్.
నెక్స్ట్ క్యాస్ట్ వార్, క్లాస్ వార్ జరగబోతుంది. ధనికులు, దోపిడీదారులు ఒక పక్క, సామాన్య ప్రజలు, ప్రజలకు మేలు జరిగిన ప్రజలు ఒక పక్క ఉంటారు అని మేము ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతారో కూడా మేము చెప్తున్నాం. చీటింగ్ కాదు, లూటింగ్ టీం వాళ్ళది. ఎందుకంటే స్కిల్ స్కామ్లో ఎట్లా లూట్ చేసి అడ్డంగా దొరికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడో అదే నిదర్శనం. లూటీ చేసే కార్యక్రమం చేశారు కాబట్టి 2014 నుంచి 19 వరకు వివిధ పథకాల పేరుతో స్కిల్ స్కామ్ లాంటి పథకాలు ఎన్నో పెట్టి లూట్ చేశారు కాబట్టి మళ్ళా ఇంకోసారి వచ్చి లూట్ చేయాలనే దీంతో తాపత్రయంతో ఉన్నారు. జెండా సభలో పవన్ మాటలు అర్థం పర్థం లేవని కామెంట్ చేశారు మంత్రి కాకాని. సభకు జనం రాలేదనే ఫ్రస్ట్రేషన్ లో పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. ఆల్రెడీ చంద్రబాబు వామన అవతారం వేసి పవన్ ను తొక్కారని, పవన్ జన సైనికులను తొక్కారంటూ పంచులు వేశారు. ఉన్మాదం దాటినటువంటి వాడు. ఎందుకంటే జనం ఎప్పుడైతే రాలేదో పాపం అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా, ఎచ్చి పిచ్చిగా, ఒక స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా, అంటే నిన్న ఒక సందేశం ఇచ్చి వెళ్ళాడు, నేను పిచ్చోడిని, నాకు మీరు ఓట్లు ఇవ్వకండి, నన్ను నమ్మి మీరు నడవబాకండి అని చెప్పి. అది దాని సందేశం. ఆయన మాటల యొక్క అర్థం ఏంటంటే నేను నాయకుడిని కాదు, నేను పిచ్చోడిని, కాబట్టి ఇటువంటి పిచ్చోడిని నమ్మి మీరు ఎవరైనా ఓట్లు వేస్తారో వేయబాకండి అనేటువంటి ఆ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. పాపం ఆయన ఏదో ఓట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే మీరు నన్ను నమ్మి ఇతను ఓట్లు వేయబడలేదు అనేటువంటి ఆ సందేశం ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయాడు తప్ప అతను మాట్లాడేటువంటి మాటలు, స్థాయి లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్థాయి లేనటువంటి వాడి గురించి అసలు మనం మాట్లాడిన దండగా. చంద్రబాబు నాయుడు వామన అవతారం ఎత్తి నిన్ను కిందకు దొక్కితే పాతాళ లోకానికి, నువ్వు వామన అవతారం ఎత్తి నీ కార్యకర్తల్ని నిన్ను నమ్ముకున్నటువంటి నాయకులు వాళ్ళని పాతాళానికి దొక్కిపెట్టావు. ఇది మీరు చేసినటువంటి పనులు. ఏంటంటే ఆయన చంద్రబాబు జెండా మోయడమే పవన్ జనసేన అజెండా అని కౌంటర్ ఇచ్చారు మంత్రి చెల్లుబోయిన. జెండా సభలో చంద్రబాబు జూనియర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారని సెటైర్లు వేశారు. కేవలం జగన్ ను విమర్శించడానికే తాడేపల్లిలో సభ పెట్టారని ఫైర్ అయ్యారు. పార్టీ ఎదుటివాడి జెండా మోయటమే తన లక్ష్యంగా ఎంచుకున్న పార్టీ ప్రజలకు ఏ సంకేతం ఇస్తుంది? జగన్ నిన్ను ఓడించి అది అధపాతాళానికి తొక్కేస్తాడని. మీరెవరినైనా ఆ మాట అంటానికి? ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు, ఇది డెమోక్రసీ. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తాడు. నాయన, మీరు చేసే విమర్శల్లో మీరే విమర్శించుకుని ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి లేదా 40 సంవత్సరాల అనుభవం, కానీ నిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు సీనియర్ కదా, లాస్ట్లో మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఇంకా జూనియర్గా ఉన్నారు రాజకీయాల్లో, ఆయన ముందు మాట్లాడతారు అనుకున్నాను. కానీ ఆయన చీఫ్ గెస్ట్, ఈయనేమో ప్రేక్షకుడు. ఎవరు? ప్రజలకేం చేస్తారో చెప్పకుండా సభలో ఒకరి జెండా మరొకరు పట్టుకున్నారని కామెంట్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కాపు ఓట్ల కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పార్టీ పెట్టి ఒక రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపట్లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిట్లు తిని తద్వారా ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. ఇవన్నీ పట్టించుకోరు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి 80 లక్షల మంది కాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతాళంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటువంటి నక్కజిత్తుల్ని, వాడి వెన్నుపోటుల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా అదే జరుగుద్ది. వైసీపీ సర్కార్ను టార్గెట్ చేశారు బీజేపీ కమలం పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. వైసీపీ సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శలు చేశారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కేవలం బీజేపీనే అని అన్నారు. పేదల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇస్తున్నారు. ఇక్కడ మేము సంక్షేమం ప్రజలకు అందిస్తున్నాము అని చెబుతూ
వారి జోబు నుండి ఏదో డబ్బు ఖర్చు పెడుతున్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ మాట్లాడుతుంది. కానీ నిజమైన సంక్షేమం అనేది అందివ్వకుండా ఓటు బ్యాంకును మాత్రమే పదిలపరచుకోవడానికి ఇక్కడ ఏ రకంగా ఉచితాల మాధ్యమంగా ఒక ప్రక్రియ జరుగుతుందో మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. నిజంగా పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన కాదు. పలానా కులంలో మహిళలు ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తారు, పలానా కులం వాళ్ళైతే నేను 10,000 ఇస్తాను, ఆటో డ్రైవర్కి నేను 10,000 ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు. కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటో నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి. ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే. చేవెళ్ల సభలో రేవంత్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రేవంత్ కూడా సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలన్నారు. ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో తేల్చుకుందామంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అత్తలాకుత్తలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరపున, నీ తరపున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరపున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా, అక్కడే తెలుసు. మా సీఎంకు సవాల్ చేయడం కాదు, కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తమ తప్పు ఒప్పుకోవాలన్నారు కాంగ్రెస్ లీడర్ మల్లు రవి. దొంగే దొంగ అన్నట్లుగా చేసిందంతా చేసి ఇప్పుడు మేడిగడ్డ టూర్ వెళ్తున్నారా అంటూ క్వశ్చన్ చేశారు. ఒక డ్యామ్కి ఎక్కడైనా చిన్న కంతలు కానీ పగుళ్ళు కానీ వస్తే వాటిని పూడిస్తే ఆగిపోయేద్దా లేదనేది నిపుణులు చెప్పాలి. నిపుణులు చెప్పేదానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేచి చూస్తుంటే మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు? మీరు కట్టి, మీరు డబ్బు వృధా చేసి, మీరు డ్యామేజ్ చేసినటువంటి ఈ డ్యామ్ని ఏ రకంగా రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంటే మీరు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏదో ఆ డ్యామ్కి పగుళ్ళు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, ఆ పిల్లర్స్ కుంగిపోతే కాంగ్రెస్ పార్టీ కారణమని, కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది నెగిటివ్గా చూపిస్తున్నారని చెప్తున్నారు. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దొంగే. పోటాపోటీగా యాత్రలు చేయటం కాదు, మేడిగడ్డకు రిపేర్ చేయించి నీళ్లొదలాలంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ సర్కార్ మరమ్మతులు చేయించడం లేదనే గులాబీ నేతలు మేడిగడ్డకు వెళ్తున్నామని చెప్పారు. రిపేర్లు చేయించకుండా బీఆర్ఎస్ సర్కార్ను బద్నాం చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. నిజంగా పాలమూరు బాగు చేయాలంటే పోటీ యాత్రలు కాదు, పోటీ పనులు చేయండి. విమర్శలకు మళ్ళీ విమర్శించడం కాదు, ఆత్మవిమర్శ చేసుకోండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి బాగు చేయాలని ప్రయత్నం చేయండి. కేవలం ప్రజలను మనం ఇగో వాళ్ళు యాత్ర చేస్తుండ్రు, మనం యాత్ర చేస్తే మైండ్ డైవర్ట్ అయితే అట్లా కాదండి. మీరు మమ్మల్ని రమ్మని మేము అందరం వస్తాం, మేము అందరం ఎమ్మెల్యే, మాజీ శాసనసభలో అందరం వస్తాం. మేము రివ్యూ పెట్టండి, అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టండి. ఇలా మేము వెళ్తున్నామంటే మీరు కుంగిపోయిన పిల్లలను మరమ్మతు చేస్తలేరు. కేవలం ఇది అట్లే పెట్టి గవర్నమెంట్లో బదనాం చేయాలని ప్లాన్ తప్ప వేరేం లేదు. బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ పని ఇప్పుడు కాదు, 3 నెలల క్రితం చేయాల్సిందన్నారు. అప్పుడు తప్పించుకోవడానికి తీవ్రవాద చర్య అని చెప్పి ఇప్పుడు ప్రాజెక్టు వెళ్తే లాభమేంటని క్వశ్చన్ చేశారు. రేపేదో పోతా అంటుండో ఆయన 3 నెలల కింద పోయేది ఉండే.
ఎప్పటిది కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ కొట్టిందో ఆనాడు ఆయన మంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి, వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి, గవర్నమెంట్ రాష్ట్రానికి గర్వంగా భావించేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధానమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో నెర్రలు వాసింది, కృంగిపోయింది, నీళ్లు నిలువరింపజేసేందుకు అవకాశం లేదు, భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని ఎప్పుడైతే తెరవీధికి వచ్చిందో, వెన్ ఇట్ కేమ్ టు ది నోటీస్, నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినదే, నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినావు కదా, మరి అప్పుడు నీ బాధ్యత కాదా అని పోయి దాన్ని పరిశీలింపజేయాల్సి. తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పై కుట్ర చేస్తుందని కామెంట్ చేశారు గులాబీ నేత కర్నె ప్రభాకర్. కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అందుకే మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులను ఏ విధంగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నదో చెప్పేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగాలి కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ప్రతికుట్రని తిప్పికొడుతూ ప్రజలకు లాభం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. గతంలో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పేసి ఏ మాట అయితే చెప్పిండో, దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి నీళ్ళని లిఫ్ట్ చేసి ఉపయోగంలోకి అవినీతి బండారం బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ టూర్ కు ప్లాన్ చేశారని అన్నారు కాంగ్రెస్ లీడర్ వంశీ చంద్రెడ్డి. మేడిగడ్డకు వెళ్లి అవినీతి చేయలేదని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీ 1,00,000 కోట్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికే మళ్ళా ప్రజలని మళ్ళా మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది. టీఆర్ఎస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకొని 7-8 లక్షల కోట్ల అప్పు భారం తెలంగాణ ప్రజల పైన మోపినటువంటి టీఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు. పాలమూరుని ఎట్లా పండబెట్టినరు, పాలమూరులో మీరు చెప్తున్నది ఏంది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది, మీరు పాలమూరులో ఎన్ని కోట్ల అవినీతి చేసిండ్రు. బీఆర్ఎస్ నే టార్గెట్ చేశారు కమ్యూనిస్టు లీడర్ చాడా వెంకటరెడ్డి. ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ కు కొత్తగా ఏం తెలియాలని మేడిగడ్డకు వెళ్తున్నారని చాడా క్వశ్చన్ చేశారు. మేడిగడ్డకు వెళ్లి బీఆర్ఎస్ లీడర్లు మరో సమస్యలో చిక్కుకోవడం తప్ప నయా పైసా లాభం లేదని కామెంట్ చేశారు. మేడిగడ్డను చూసి ఉన్నది మరి కేటీఆర్ చూడకపోవచ్చు, కానీ కేసీఆర్ ఎన్నోసార్లు చూసొచ్చు. రోజు దీనిలో ఏమంటారు కంప్యూటర్లో కూడా చూసాడు. కాబట్టి కేటీఆర్ చూసేస్తే తప్పలేదు. ఏం చూసేస్తాడు? ఆడ ఏంది క్రాక్ రాలేదా, కుంగలేదా, కనపడుతూ ఉన్నాయి కదా ప్రత్యక్షం మన కళ్ళకి కనపడుతున్నప్పుడు దానిలో ఏమిటి కుంగలేదని చెప్తాడా కేటీఆర్ వెళ్ళి? ఆడ